హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు నెల్లూరు బ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నెల్లటూరు పాళెం అనే ఏరియాకి వెళ్తూ ఉన్నాం మనం. యాక్చువల్గా నెల్లూరులో ఇంత మంచి బీచ్ ఉందా అనేది ఇప్పటి వరకు మాకు తెలియలేదు. సో ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అలా వెళ్తూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ఇది ఒక హిడెన్ బీచ్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఎక్కువగా జనసంచారం అయితే ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఆ వాటర్ నుంచి మనకు విద్యుత్ తయారు చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ మనకు లోపలంతా అలౌ చేయరు. ఇదంతా మనకు సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్తో ఇక్కడ మనకు విద్యుత్ తయారు చేస్తూ ఉంటారు. చాలా ఏరియా ఇక్కడ వాళ్ళ అధీనంలో ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ సముద్రపు నీళ్లు మామూలుగా మట్టిని కోసుకొని వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా వచ్చేసి ఆ ప్రాజెక్ట్కి ప్రాబ్లం అవుతుందని అక్కడ మొత్తం ఆనకట్టలాగా వేశారనమాట. మనం నార్మల్గా బాంబేలో అలా చూస్తూ ఉంటాం కదా, అవి మోల్డెడ్ స్టోన్స్ వేసి ఉంటారు. సో దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవి అనమాట. అక్కడ రోడ్ కూడా ఉందన్నమాట. మనం ఆ రోడ్లో వెళ్ళి లాస్ట్ అక్కడ దూరంగా వచ్చే అలలను కూడా చూడొచ్చు అనమాట. సో రెండు పక్కల, ఒక పక్కేమో మోల్డెడ్ కాంక్రీట్ స్టోన్స్ వేస్తున్నారు, ఒక పక్కేమో నల్ల రాళ్ళు వేస్తున్నారు అనమాట. ఇవి పాండిచ్చేరిలో ఉన్న రాక్ బీచ్ లా ఉంటుందన్నమాట. సో రాక్ బీచ్ చూడాలంటే మనం పాండిచ్చేరి వరకు వెళ్ళక్కర్లేదు. సో ఇక్కడే ఉంది అని చెప్పే ప్రయత్నం అనమాట ఇది. అదేవిధంగా ఇది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. సో మొత్తానికి మనకు దారి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. సో ఇటువైపు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం అనమాట. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ లోపల నుంచి. అది కాదు, ఏడేదో రాక్ దిగే వాటం లేదు, భరించాలా, ఎత్తాలా, దించాలా, ఊరికే పెళ్లి చేసుకుంటే కాదు, సెగాపి దిగుతల్లి. దించేటప్పుడు దించుతూ ఎక్కేటప్పుడు అట్లా ఎక్కించేటప్పుడు ఎక్కేటప్పుడు ఒక రొంగండి. పదండి ఇంకా దూకో. సో మొత్తానికి స్టంట్లంతా చేసి అటుపైపైకి అయితే వెళ్ళాము. అంటే ఆ కాంక్రీట్ బ్లాక్స్ ఉన్న ఏరియా వెళ్ళి రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి బీచ్ చూద్దామని. కానీ అక్కడ పర్మిషన్ లేదంటే, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు. మళ్ళీ వాపస్ వచ్చేసాము. సో దూరంగా కనిపిస్తున్న కాంక్రీట్ బ్లాక్ దగ్గరికి వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇప్పుడు మనము బ్లాక్ వెళ్దాము మేము రెడీ అయ్యాము. కానీ ఇక్కడ మనం ఆ చిన్న పిల్లకాలం ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ దాన్ని దాటాల్సింది. చాలా మంది అయితే లోతు లేదన్నారు. క్యాంప్ పెట్టేసి వచ్చేసినాడు. అని ఆ మౌత్ పాయింట్ దగ్గర తీసుకుపోయి వెనకరాడా, అక్కడ తీసుకుపోయి వెనకరాడా. ఫోన్ జాగ్రత్త. అది వస్తుంది అలా జంప్. కూర్చోండి కూర్చోండి, మీరు కింద కూర్చోనండి. పాపా కింద కూర్చోనండి, కూర్చోనండి కూర్చోనండి.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేం తిరిగేస్తున్నాడు మనీ, తిరిగేస్తున్నాడు ఏంది ఆడకు కూడా. ఇంతేనా? అదిగో జీప్ కూడా పోతాం మణి, జీప్ కూడా పోతుంది చూడు మణి, జీప్ కూడా పోతుంది చూడు. ఇంటికి పోయి కారు ఇల్లు రచ్చరచ్చ అయిపోతుంది. అత పదండి, ఎడా కొంచెం నీళ్ళు బాగుంటే తెస్తున్నా. ఈ ఒక్కర వేళ ఆ నుంచి బాగుంది పదండి. భద్రా నువ్వు భద్రా. ఏం బతుకోవాలా? దా వచ్చేద్దా. ఏ అన్వి అక్కడి వరకే వద్దు బాబా, ఎక్కడికి రా. ఆ సౌండ్ ని ఎంజాయ్ చేస్తారని నేను ఎక్కడా కూడా ఎడిట్ చేయకుండా యాస్టీస్ గా పెట్టాను అనమాట. సో కొన్ని చోట్ల నా వాయిస్ చెప్పడం కోసం ఆ సౌండ్ ని తీసేశాను. రాక్ బీచ్ అయితే ఇదే అన్నమాట. సో ఇక్కడ సముద్రం ఆ ఫ్రంట్ ఆ మౌత్ పాయింట్ వరకు కూడా రాళ్ళు ఈ విధంగా బ్రిడ్జ్ లాగా వేసేస్తున్నారు. సో మేము పాండిచేరిలో చూసిన రాక్ బీచ్ కంటే కూడా ఇది అందంగా ఉంది. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కువగా లోతు లేకుండా, కొన్ని దగ్గరలో అయితే మనకు సముద్రం లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా లోతు ఉంటుంది అనమాట. ఎడ్జ్లో ఆడాలన్నా కూడా లోతుగా ఉంటుంది. అలా కాకుండా ఇది చూడండి, కాంక్రీట్ బ్లాక్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం కూడా రోడ్డే. ఎక్కడైతే కాంక్రీట్ బ్లాక్స్ ఉన్నాయో మొత్తం లాస్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ మగపిల్లలైతే అలా మన సైడ్లోనే నడుచుకుంటూ నీళ్ళలో నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. దాని మీద రోడ్డు మీద వ్యూ చూడాలనుకుంటే. కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళలేకపోయినాం, లేకపోతే మనమైతే వెళ్ళొచ్చు. పెద్ద లోతు అయితే లేవు. ఈవెన్ ఈ కాలువను క్రాస్ చేయడానికి కూడా నేను చాలా వరకు వెళ్ళాను. మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళు కూడా రాలేదన్నమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని భయపెట్టేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ బోట్ని మనం హైర్ చేయాలి, ఆ బోట్ డబ్బులు వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు లోపల లోతుంది అంటూ ఉన్నారు. కానీ నేను నడిచినంత వరకు, వెళ్ళేటప్పుడు నడిచాను, విడిచినంత వరకు అయితే లోతు అయితే లేదు, వెళ్ళొచ్చు, బోట్ అవసరం లేదు అనిపించింది. కాకపోతే వాళ్ళు భయపెట్టడం వల్ల మేము రిస్క్ తీసుకోలేదు. సో ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళాలంటే మీరు నాకు తెలిసి ఒక 2:30, 3 o'clock గాని వెళ్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా రిమోట్ ప్లేస్ లాగా ఉంటుంది.
సో మనం ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అంత ఫుల్ సేఫ్టీ అయితే లేదనిపించింది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నెల్లటూరుపాలెం బీచ్కి వెళ్ళాలంటే ముందుగా వెళ్ళి ముందుగా వచ్చేయండి, ఎర్లీగా వచ్చేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు రీసెంట్గా వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే తొందరగా చీకటి పడిపోతుంది. అందువల్ల మేము ఎగ్జాక్ట్గా 3 o'clock అక్కడికి వెళ్ళామన్నమాట. సో 3 o'clock వెళ్ళి 5 o'clock కూడా కాదు, 4:30కే మేము బయట వచ్చేసాము. అప్పటికే కొంచెం క్లైమేట్ అంతా మారిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ జనసంచారం చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది యూట్యూబ్ వీడియోల వల్ల ఇప్పుడు మన వీడియోస్ చూసి కొంతమంది వెళ్తారు, అలా కొంతమంది వస్తున్నారు, కానీ అప్పుడైతే ఎవ్వరూ లేరంట. కానీ ఈ రాళ్ల మీద నడిచేది కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట. నేనైతే ఆ ఎడ్జి వరకు వెళ్ళి అక్కడి నుంచి అలలు చూద్దాం అనుకున్నాను, కానీ ఈ రాళ్లలో మనం ఎక్కువ దూరం నడవలేము అనమాట. ఎందుకంటే ఈ రాళ్ళు అనీవంగా ఉంటాయి. సో అనీవంగా ఉన్నప్పుడు మనం అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. అప్పటికి మేము సగం దూరం అయితే మేము వెళ్ళాము, కానీ ఆ పొరవు సగం దూరం వెళ్ళడానికి అంత అవసరమా అనిపించి ఇక్కడే ఒక రాక్ మీద కూర్చొని అటువైపు వచ్చేయాలని ఇటువైపు వచ్చేయాలని రెండింటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఎంత దూరం దాకా ఉందో బ్రిడ్జి, కానీ ఆ బ్రిడ్జి కొస వరకు వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. ఇది చూడండి, అటుపక్క రాక్ బీచ్, ఇటుపక్క కాంక్రీట్ స్లాబుల్లో నుంచి అక్కడ దాకా అలలు ఆగిపోయి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఇటువైపు వస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇది మౌత్ పాయింట్. సో ఇదంతా కూడా బ్యాక్ వాటర్. ఇందాక చెప్పాను కదా, సో మొత్తానికి రాళ్ళంతా కూడా అనీవెన్గా ఉంటాయి, నడవాలంటే చాలా కష్టం. మనం అడుగు తీసి అడుగు వేయాలంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అంత రిస్క్ అవసరం లేదనిపించింది నాకైతే. ఎందుకంటే జస్ట్ స్లిప్ అయినా కూడా మనకు కాలు ఆ లోపల పడిపోతుంది, మళ్ళీ మనకు అది తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది, కాలు విరిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ పైన నడిచే ప్రయత్నం అయితే వద్దు అనిపించింది నాకైతే. సో నేను జస్ట్ సరదాగా కొద్ది దూరం మాత్రం పెద్ద పెద్ద రాళ్ళ మీద అడుగు వేసుకుంటూ కొద్ది దూరం మాత్రం నడిచాను అనమాట. ఆల్మోస్ట్ 50% నడిచి అక్కడి నుంచి అటు రెండు పక్కల పాయింట్ని ఎంజాయ్ చేస్తూ వచ్చానమాట. అన్వి పాపా పెద్దలు వచ్చి కుట్టుకోం బాదట్టే. బాబా పెద్దలా పెద్దలా పెద్దలా
చాప్ నుంచి ఆడాను రోజు ఎగ్జామ్ అది కాదు బర్రెలు చదువుతారంట అమ్మ బర్రెలు హోంవర్క్ రాస్తాయా సీరియస్గా రాస్తాను గౌరయ్య ఇది ఆగలేకపోతున్నాను రా. నాకు సముద్రం నీళ్ళు అంటే చాలా భయం. ఎందుకంటే మనం ఎన్నో ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాం. సో అలల్లో కొట్టుకుపోయారు, వాళ్ళ నాన్న కొడుకు ఉంటే పక్కన అలలు వచ్చి లాక్కుపోయాయి అనేటి చాలా వింటూ ఉంటాం కదా. అందుకే నాకు చాలా భయం. సో నేను అక్కడ ఉన్నంతసేపు పూజని మా బుడ్డోడైతే వెళ్ళలేదు కానీ పూజని హన్విని అరవడం సరిపోయింది అనమాట నాకు. సో ఎంతైనా కూడా ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల్ని మనం సముద్రం దగ్గర తీసుకెళ్ళినప్పుడు. ఇక్కడ ఈ బ్యాక్ వాటర్లో అయితే ఎంతసేపు ఆడుకున్నా కూడా ఇబ్బంది లేదనమాట. కానీ సముద్రంలో మాత్రం మనం చెప్పలేము ఎలా పెద్ద అలలు వచ్చి తీసుకెళ్తాయని భయం. ఇవైతే ఎంట్రకాయల గుంటలంట. సో ఎంట్రకాయల గుంటలు. ఈ కుక్క అయితే అక్కడి నుంచి ఆ చిన్నకాల నుంచి ఈదుకుంటూ వచ్చేసింది. బట్టో సాల్లా పదము బాయ్ చెప్పేసి వెళ్ళిపోటే. సో ఇందాక చెప్పాను కదా మనం నడుచుకుంటూ దాటచ్చు అని. సో నేను ఆల్మోస్ట్ ఒక కాలు భాగం పైన వెళ్ళాను, కానీ నాకు మోకాళ్ళ దాకా కూడా నీళ్లు రాలేదనమాట. సో అందువల్ల నాకు అనిపించింది దాటచ్చు, కానీ వీళ్ళు మనల్ని భయపెడుతున్నారు అని అనిపించింది అనమాట. సో మొత్తానికి పోనీ వాళ్ళైనా బోట్ వాళ్ళైనా బతకాలి కదా అని అనిపించేసింది. ఇక్కడేమో చేపలు పట్టేవాళ్ళు కొన్ని చేపలు పడ్డాయని తీసుకొచ్చారు. కానీ ఈ చేప ఏదైతే ఉందో ఇది కనుక కుట్టిందంటే తేలు కుట్టినట్లు అనిపిస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు ఆ చేపని దూరంగా పడేశారు. చాలా ప్రమాదమైన చేప అని చెప్పారనమాట. సో అది దూరంగా పడేశారు. నేను అదేదో పడేసేది నీళ్ళల్లో పడేయకూడదా అంటున్నారనమాట మా వారైతే. సో మొత్తానికి వీళ్ళిద్దరూ కష్టపడి అరకిలో చేపలు కూడా రాలేదనమాట వీళ్ళకి. సో మొత్తానికి సాయంకాలం రావేమో తెలీదు, కానీ వీళ్ళిద్దరు చాలాసేపు వలేసి వాటిలో చేపలన్నీ తీస్తుంటే పక్కన పడేశారు. నాకైతే అరకిలో చేపలు కనిపించాయి. దీనికోసం ఇద్దరు ఇంతసేపు కష్టపడ్డారా అంటే ఒక్కొక్కసారి అలానే అమ్మా, ఒక్కొక్కసారి ఎక్కువ పడతాయి, ఒక్కొక్కసారి తక్కువ పడతాయని. ఇది చూడండి, ఇది ఇంకొక ప్రమాదమైన చేప అనమాట. సో మా వారైతే పట్టి నీళ్ళల్లో వేద్దామంటే మొదలు అది కరిస్తే ప్రమాదం అంటా ఉంటే నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని తాకడం అని చెప్పి నేను తిడుతూ ఉన్నాను. మళ్ళీ ఒకే బోట్ ఉందన్నమాట. సో అందరినీ ఆ ఒడ్డుకి చేర్చడానికి. సో ఫస్ట్ ట్రిప్లో వేరే వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే వరకు మేము ఇటు పక్కే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మామూలుగా అయితే టైము చీకటి వచ్చేస్తూ ఉంది. కానీ మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి కొద్దిమంది అయినా ఉన్నారు. కాకపోతే వీక్ డేస్ అయితే ఇంత మాత్రం మంది జనాలు కూడా ఉండరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడికి వెళ్ళాలంటే. బోట్కి 300 ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు. అంటే పోను 300, రాను 300, లేకపోతే రెండు వైపులకి 300 అని నాకు తెలియలేదు. మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రైస్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్ద దూరం ఏం లేదు, జస్ట్ కొద్ది దూరమే కాబట్టి పెద్ద ఎక్కువ కూడా ఛార్జ్ చేయరు అనుకుంటాను. సో చూడండి, మొత్తానికి పొద్దైతే కింద దిగిపోతూ ఉంది. సో అక్కడ దూరంగా బ్రిడ్జి లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకు బొగ్గు
ఆ థర్మల్ ప్లాంట్కి బొగ్గు సప్లై అవుతుంది అనమాట. సో ఈ లారీలో రాకుండా సో మొత్తానికి పైప్ లైన్ ద్వారానే మనకు బొగ్గు అనేది థర్మల్ స్టేషన్కి వచ్చేస్తుంది. అక్కడ ఆ బ్రిడ్జ్ మీద పైప్స్ లాగా ఉంటాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ మూవ్ అవుతూ ఉంటే బొగ్గు లోపలికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏ అయితే ఆ ప్లాంట్స్ ఉన్నాయో దాని పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయన్నమాట. ఏదైనా క్లీన్ చేయాలన్నా, ఏదైనా రిపేర్ అయినా అలా మెట్లు కూడా ఉన్నాయి. మనం దగ్గరికి వెళ్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది, దూరానికి మాత్రం అలా అనిపిస్తుంది కానీ చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంది. కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా ఖాళీ చేపించేసి దూరంగా వాళ్ళకంతా ఇల్లు కట్టించారనమాట. ఆ ఊర్లోకి వెళ్ళాలంటే 2 వీలర్ వెళ్తుంది కానీ కార్లంతా కూడా వెళ్ళవు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం లొకేషన్ కూడా మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. సో ఎవరైనా అక్కడికి నెల్లటూరుపాలెం బీచ్ అంటే కొద్ది వరకు మాత్రమే లొకేషన్ చూపించింది, తర్వాత లొకేషన్ అయితే చూపించలేదు. సో ఎలాగో అక్కడ ఆ విలేజ్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఈ గ్రావెల్ రోడ్లో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలనే కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అలాంటప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే అడిగి వెళ్ళొచ్చు అనమాట. సో మీలో నెల్లూరులో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఈ నెల్లటూరుపాలెం బీచ్ గురించి తెలుసు అంటే ఇలా ఇక్కడ రాక్ బీచ్, ఆ కాంక్రీట్ స్టోన్స్ వేసుకున్న రోడ్డు, ఆ రోడ్డు వరకు వెళ్ళి ఉంటే కానీ వ్యూ పాయింట్ అదిరిపోయేది మనకి. ఇంకా అక్కడ మగపిల్లలు అయితే వెళ్ళేవాళ్ళు కానీ మనం వెళ్ళలేము. చూసారు కదా ఇందాక పైన ఒక పైపు కింద ఒక పైపు అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. 2 బ్రిడ్జిలు అటువైపు ఇటువైపు 2 ప్లాంట్స్కి వెళ్తూ ఉంది. సో మొత్తానికి ఇక్కడైతే ఈ ప్లాంట్ ఉండడం వల్ల ఈ బీచ్ అనేది రాక్ బీచ్గా ఇలా బీచ్గా మనం చూడగలుగుతున్నాం. ఇది లేకుండా ఉంటే వాళ్ళంతా ప్రొవిజన్ ఇచ్చుండ్రేమో. అంతేకాకుండా ఇది డెవలప్ చేయలేదన్నమాట. సో టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేస్తే మాత్రం చాలా డబ్బులు గవర్నమెంట్కి వస్తుంది ఇక్కడ ఎంట్రీ ఫీజు కానీ పెట్టారంటే. కానీ ఈ ప్లాంట్ వల్ల వాళ్ళు ఇక్కడ ఎక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడా లేదు. సో రోడ్స్ అని బాగా చేస్తే ఎక్కువ కార్లు వస్తాయి. సో మళ్ళీ ఇక్కడ పర్యాటక కేంద్రం అయిపోతే మళ్ళీ వీళ్ళ ఫ్యాక్టరీకి అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వెహికల్స్ రావడానికి పోవడానికి అని చెప్పి ఇక్కడ డెవలప్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. మొత్తానికి గ్రావెల్ రోడ్లో నుంచి కొద్దిగా బయటపడుతూ ఉన్నాం అనమాట. రోడ్ అంతా కూడా గతుకులుగా ఉంది. సో ఈ ప్లాంట్ అయితే దగ్గరగా చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనిపించింది. కానీ ఇక్కడి నుంచి చూస్తే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తూ ఉంది కదా. సో నేను దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాము. అదేంటంటే పైన నిచ్చెనలాగా పెట్టున్నారనమాట. సో ఎక్కేదానికి మొత్తం కూడా సిమెంట్ బ్లాక్స్తో కట్టున్నాయి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అంతా కూడా ఎక్కువగా ఇలా కట్టున్నాయి అనమాట. ఇవి చాలా చోట్ల ఉన్నాయి, 4 వైపులా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువైపు చూసినా ఒకలాగే ఉన్నాయన్నమాట. సో పొగ చూడండి ఎలా వస్తుందో. ఈ పొగంతా ఊర్లో వాళ్ళంతా పీలిస్తే కనుక ఖచ్చితంగా పొల్యూషన్ అవుతుంది, గాల్లో అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. చూడండి ఇలా కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నెల్లటూరుపాలెం బీచ్లో మేము బాగా ఎంజాయ్ చేసాం. సో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మొత్తానికి మీరు ఎవరైనా నెల్లూరులో వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ టైమింగ్స్ సండే రోజు వెళ్ళండి.